హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాడు మనం పరిశుద్ధాత్మ కార్యముల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆత్మకార్యాల గురించి మనం అనేక వారాల్లో మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, మరి ఆత్మకార్యాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారాల్లో సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన చేసే మూడు పనుల గురించి మనం తెలుసుకున్నాం. ఏంటంటే ఆత్మ, సత్యస్వరూపైన ఆత్మ ఏంటంటే మన పాపాలను ఒప్పింపజేయడం ప్రారంభిస్తాడు. రెండవదిగా ఒప్పుకున్న పాపాలని కాల్చివేయడం ప్రారంభిస్తాడు. అలాగే తర్వాత వారిని ఆత్మతో నింపి, తన వరములతో నింపి తన పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు నడిపిస్తాడని గడిచిన వారాల్లో తెలుసుకున్నాం. హల్లెలూయా. అయితే ఈ వారంలో మరి ప్రత్యేకంగా ఆత్మవరాలు అంటే ఏంటి, ఆత్మవరాలు ఎవరికి ఇవ్వబడతాయి, ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడతా ఉన్నాయి, మరి ఈనాటి సమాజంలో ఆత్మవరాల గురించిన అనేకమైన అపోహలు ఏంటి, ఎలాంటివి ఉంటున్నాయి, అలాగే రెండవదిగా ఆత్మవరాలు అవి ఏంటి, వాటి గురించి మరి సవివరంగా తెలుసుకుందాం, క్లుప్తంగా తెలుసుకుందాం. దయచేసి మరి ప్రార్థన చేసుకుందాం. తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా, మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, హల్లెలూయా. అయా వాక్చాతుర్యంతో అయా బోధించుట అయా కాకుండా ప్రభా, జ్ఞానాతిశయంతో బోధించకుండా నాయన స్తోత్రం తండ్రి. కేవలం నేను ప్రభువా మీకు బోరగా నాయన, మీకు సాధనంగా అయ్యా నేను వాడబడినట్లుగా నన్ను వాడుకోనండి నాయన. ఇదిగో తండ్రి, అయ్యా వినే వారిలో ప్రభువా ఇదిగో ఆసక్తిని, పట్టుదలను అనుగ్రహించండి. వాక్యం వింటుండగా ప్రభువా విని అనుసరించే అయ్యా కృప, అయ్యా దీవెన భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటూ, దేవా మీకు స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈనాటి వాక్య సందేశంలో 1 కొరింథీ 12:11 చదువుకుందాం. 1 కొరింథీ 12:11 అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం గురించి మరి సంఘానికి ఆత్మవరాల గురించి మరి పరిచయం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ 11వ వచనంలో అయినను వీటిని అన్నింటినీ, అంటే పైన దాదాపుగా 8వ వచనం నుంచి 10వ వచనం వరకు దాదాపుగా 9 రకాల ఆత్మవరాల గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవే కాదు, చూడండి, మరి కొత్త నిబంధనలో ఇంకా 4-5 పుస్తకాల్లో చూస్తే చాలా వరాల గురించి రాయబడ్డాయి. చాలా వరాలు దాదాపుగా ఇక్కడే ఒక 9 ఒక చోట, మళ్ళీ 8 ఒక చోట ఇలా రాయబడ్డాయి. దాదాపుగా మరి కొత్త నిబంధన అంతటా చూస్తే ఒక చోట 9 వారాలని, మరి ఒక చోట కలిపితే 18 వారాలని, మరి కొంతమంది ఏంటంటే 18 కాదు 36 ఉన్నాయని ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు, వాదించే వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. ఏదైనప్పటికీ 9 వారాలు విశేషంగా ఉన్నాయి, అలాగే 18 వారాలు ఉన్నాయి, 36 కూడా ఉన్నాయి, 36 కంటే ఎక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ దినం మనం వాటన్నింటిని గురించి తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అయితే ఈ దినం ఆత్మవరాలు అంటే ఏంటి, ఆత్మవరాలు అవి ఎందుకు ఇవ్వబడుతున్నాయి, ఎవరికి ఇవ్వబడుతున్నాయి, ఇంకా ఈనాటి సమాజంలో ఆత్మవరాల గురించిన అపోహలు ఏంటి, ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే అయినను వీటన్నింటినీ, వేటినంటిని అంటే పైన చెప్పబడిన ఆత్మవరాలు అన్నింటినీ ఏం చేస్తున్నట్ట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి ఒక్కరికి మరి పరిశుద్ధాత్మ వరములను, బహుమతులను పంచి ఇస్తున్నట్టుగా మరి అపోస్తలుడైన పౌలు చెప్తుండగా మనం చూస్తున్నాం. చూడండి, మరి ఆత్మవరాలు అంటే ఏందో తెలుసుకుందాం. చూడండి, ఆత్మవరాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఒక వరం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, అంటే నమ్మేవారంటే ఇక్కడ విశ్వసించేవారంటే నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు, విశ్వసించి బాప్తిసం తీసుకున్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆత్మతో నింపి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చే శక్తిని వరంగా మనం చెప్పచ్చు. పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని వరంగా, బహుమతిగా, ఈవిగా, మేలుగా, పరిశుద్ధాత్మ కార్యంగా మనం చూడొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆత్మవరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బహుమతులు, మేలులు, ఈవులు, వరాలుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే శక్తిని, సామర్థ్యాన్ని, ఇంకా ఏంటంటే సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అని అనొచ్చు. హల్లెలూయా. ఇంకా ఏంటంటే చూడండి, ఒక వ్యక్తి పుట్టినప్పుడు సహజంగా అతనికి న్యాచురల్గా ఒకలాంటి ప్రతిభ రావచ్చు.
టాలెంట్ రావచ్చు, స్కిల్ రావచ్చు. అయితే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది అలాంటి న్యాచురల్ స్కిల్ కాదు, కానీ దేవుడు ఏంటంటే దానికంటే సూపర్ న్యాచురల్ టాలెంట్ దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆధ్యాత్మికమైన బహుమతులని చెప్పవచ్చు. హల్లెలూయా. సరే, ఆత్మవరం అంటే ఏందో మనం అర్థం చేసుకున్నాం. అలాగే ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? ఎందుకు ఆత్మవరాలు ఇవ్వబడుతున్నాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి ఆత్మవరాలు ఎందుకు ఇస్తున్నంటే 3 కారణాలు బట్టి, 3 విషయాలను బట్టి, 3 సంగతులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకి ఆత్మవరాలు ఇస్తున్నాడు. ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఆత్మవరాలు అనేది ఒక వ్యక్తి స్వప్రయోజనం కాకుండా, తన సొంత ఉద్దేశాలకి, ఆలోచనలకు, పనులకు కాకుండా మరి ఆత్మవరం ఎందుకు ఇవ్వబడుతుందంటే, ఆ వ్యక్తి క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకై, వ్యక్తి యొక్క వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు కాదు, కానీ సంఘము క్షేమాభివృద్ధి కొరకై అవి ఆత్మవరం ఇవ్వబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకై మరి ఆత్మవరములను అనుగ్రహించుట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇంకోటి ఏంటంట, ఆత్మవరాలంటే ఇతరులకు సేవ చేయడానికి, హల్లెలూయా, ఇతరులకు మరి పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరాలను అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 1 పేతురు 4:10 చూసినట్లయితే, ఒకరికొకడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. అంటే మీరు ఎవరైతే ఒక్కొక్కరు మీరు పొందుకున్న ఆత్మవరాలను బట్టి మీరేం చేయాలంట, ఇతరులకి మీకు పొందిన ఆత్మవరాలను బట్టి ఇతరులకి ఉపచారం చేయాలా, ఇతరులకి పరిచయం చేయాలా, ఇతరులకు మేలుకరంగా మీరు వాడపడాలని అక్కడ మనం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా చూడండి, ఆత్మవరం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే 3వ పనికి ఏంటంటే, దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సంగతులను, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని శక్తిని ప్రచురపరచడానికి ఆత్మదేవుడు తన ఆత్మవరాలు ప్రజలకి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 2:5 చూస్తే అపోస్తలుడైన పౌలు ఇలాగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వరాలు అంటే ఈ పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనబరచు నిమిత్తము నేను వాటిని వినియోగించి తిని అంటున్నాడు. అంటే ఆత్మవరాలు ఏంటంట, దేవుని శక్తిని గురించి, దేవుని ప్రకటించడానికి, దేవుని ప్రత్యక్షతలు మనకు తెలియజేయడానికి. హల్లెలూయా. దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన కార్యాలు నేటికి మనతో ఉంటున్నాయి, జరుగుతున్నాయని తెలియజేయడానికి, దేవుని శక్తిని ప్రచురపరచడానికి నేను వినియోగిస్తున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ విధంగా ఈ 3 కారణాలు బట్టి, అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, 2వది ఇతరులకు పరిచయం చేయడానికి, 3వది దేవుని శక్తిని ప్రచురం చేయడానికి, ఈ 3 కారణాలను బట్టి ఆత్మవరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకరకాల వరాలను ఒక్కొక్కరికి పంచి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఆత్మవరాలు అంటే ఎవరికి ఇవ్వబడతాయి? హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసుకుందాం. ఆత్మవరాలు ఎవరికి ఇవ్వబడతాయి? ఈనాటి మరి అనేక సంఘాల్లో అనేకులు చెప్పే బోధ ఏంటంటే, ఆత్మవరాలు కేవలం సేవకులకే, ఆత్మవరాలు కేవలం బోధకులకే, ఆత్మవరాలు కేవలం యాజకులకే, ఆత్మవరాలు కేవలం పరిచర్య చేసేవారికే అని చెబుతున్నట్టుగా మనం వింటున్నాం. హల్లెలూయా. నో. ఆత్మవరాలు అలా సేవకులు కాదు, అలా బోధకులు కాదు, ప్రకటించేవారు కాదు, పరిచయం చేసేవారు కాదు. ఆత్మవరాలు ఎవరికంట? 1 కొరింథీ 12 మన 7వ చూసినట్లయితే, 1 కొరింథీ 12 మనం చదువుకున్నట్లయితే, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరాలు ఎందుకు ఇస్తున్నాడంట? ప్రతి వారికి ఇస్తున్నాడంట. ఎందుకంట? ఆత్మ ప్రత్యక్షత. హల్లెలూయా. ఇదేంటిది? ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ ప్రత్యక్షం అవడమా, ఆత్మ ప్రత్యక్షమై కనపడి మాట్లాడడమా? కాదు. హల్లెలూయా. ఆత్మ ప్రత్యక్షత అంటే అది కాదు. ఆత్మ ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి వెంబడించే వ్యక్తిని ఆత్మతో నింపి, అతనిలో ఆత్మవరాలతో నింపి, అతడు ఆత్మవరాలతో వాడబడుటను ఆత్మ ప్రత్యక్షత అనొచ్చు. హల్లెలూయా. అంటే ఒక మాటలో మీకు అర్థం కావాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ అతనిలో కనబడడం అని అర్థం. పరిశుద్ధాత్మ కార్యాలు ఒక వ్యక్తిలో ప్రత్యక్షమవుతున్నాయని చెప్పవచ్చు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మవరాల చేత వాడబడుతున్నప్పుడు అప్పుడు అందరూ ఏమంటారంటే, పరిశుద్ధాత్మ అతనిలో అంతరంగంగా నిలిచి ఉన్నాడు, అతనితో కూడా పనిచేస్తున్నాడు అని తెలియజేయటమే. హల్లెలూయా. అదే ఆత్మ ప్రత్యక్షత. ఆత్మ ఒక వ్యక్తిలో నుంచి తను ప్రత్యక్షం అవుతుంటాడు, కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. దీన్ని ఆత్మ ప్రత్యక్షత. ఇలాగ ఆత్మ ప్రత్యక్షత కావడానికి కొరకై దేవుడంట ప్రతి ఒక్క వ్యక్తికి, హల్లెలూయా, సేవకుడుని లేదు, బోధకుడని లేదు, మరి యాజకుడు ఎవరైనా సరే ఏ భేదం లేదు, అందరికీ ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఒకవేళ అనొచ్చు, నాకు కూడా ఆత్మవరాలు వస్తుంటే, అవును, ఆత్మవరాలు నీకు నాకు మనందరికీ వస్తాయి.
హల్లెలూయా. అయితే నేటి సమాజంలో అనేక మంది తప్పుగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే 1 కొరింథీ 12:11 చూసినట్లయితే, అయినను వీటన్నింటినీ అంటే ఆత్మవరాలన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇవ్వబడును. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి మరి ఆత్మవరాలు ఇస్తాడని అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు చూస్తున్నాం. చాలామంది ఏం చెప్తారంటే, ఇదిగో నేను ఆత్మవరాలు ఏంటి, నేను దేవుని దగ్గర అడిగి పొందుకున్నాను, ప్రార్థన చేసి పొందుకున్నాను, దేవుని అడిగి గోజాడి దేవునితో పోరాడి గెలిచి ఆత్మవరాలు పొందుకుంటానని కొంతమంది సాక్ష్యం ఇస్తుంటారు. ఏంటంటే నవ్వేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏంటంటే ఆత్మవరాలు అనేవి ఎప్పుడు కూడా మనం అడిగితే మనం అడిగి ప్రార్థించి సాధించుకునేట్టుగా ఏ వరం ఉండదు. హల్లెలూయా. ఆత్మవరాలు అనేది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంట, ప్రతి వ్యక్తి ఆత్మదేవుడు తన సామర్థ్యం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి 11వ వచనంలో ఏంటంటే, తన ఆత్మదేవుడు తన చిత్తము చొప్పున దేవుడు తన ఆలోచన, తన ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉంటాడు. నీ పట్ల, నా పట్ల దేవుడు మన పట్ల ఒక పని చేయాలని, మనమే ఆ పని చేయగలమని మనకు ఆ సామర్థ్యం ఉందని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడేంటంటే ఒక్కొక్క వరములు ఇవ్వడం ప్రారంభిస్తుంటాడు. మొదట ఒక వరంతో ప్రారంభించబడతాం. తర్వాత మనం పరిచర్యలో నిమగ్నమైనప్పుడు ఇంకేంటంటే ఒకదానికి వరం ఇంకొకటి ఏంటంటే అనుసంధానంగా ఇంటర్లింకుడ్గా ఒకదాని తర్వాత ఒకటి ఆత్మవరాలు ఆపరేట్ అవ్వడం ప్రారంభమవుతుంటాయి. హల్లెలూయా. అయితే చాలామంది ఏమంటారంటే, నేను ఇదిగో నాకు దర్శనం వరం లేదు, అయితే దేవుని అడిగి దర్శన వరం పొందుకున్నా అంటారు. కానే కాదు. హల్లెలూయా. కానే కాదు. నెవర్, డోంట్ సే లైక్ దట్. అలా చెప్పకూడదు మీరు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అడిగితే ఇచ్చేది కాదు. హల్లెలూయా. దేవుడు ఏంటంటే తన చిత్తము చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉంటాడు. దానిని నెరవేర్చడానికై ఆ దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి నీకు ఏ వరం ఇస్తే అది నెరవేరుతుందని దేవుడు గ్రహించి ఆ వరాలు మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగైతే అపొస్తలులు మనం చూస్తే అపొస్తలులు కొన్ని వరాలు ఉన్నాయి, అన్ని వరాలు లేవు కదా. 9 వరాలు ఉన్నాయంటే కొందరిలో లేవు, మరి కొందరిలో మరి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. ఆత్మవరాలు దాదాపు 36 ఉన్నాయి. 36 వరాలు ఉన్న వ్యక్తి బైబిల్లో ఎవరు లేరు. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే ఇంకా ఎవరు అలా ఆత్మవరాలన్నిటితో నింపబడిన వారు, ఏదో కొన్ని వరాలతో నింపబడి బహు బలముగా వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏంటంటే మనం అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అడిగి మన ఆత్మవరాలను పొందుకోలేం. హల్లెలూయా. దేవుడే తన చిత్తానుసారంగా మన సామర్థ్యాన్ని చూచి, మన శక్తిని చూచి దేవుడు ఆత్మవరాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అయితే పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఎందుకు ఇస్తాడంటే, సంఘాన్ని ఏకం చేయడానికి మొట్టమొదటిగా, రెండవదిగా సంఘాన్ని శక్తివంతం చేయడానికి, అలాగే సంఘాన్ని బలోపేతం చేయడానికి, సంఘం విస్తరించడానికి, క్రీస్తు శరీరం అనే ఆ సంఘం కట్టబడడానికి, విస్తరించడానికి, వ్యాపింపజేయడానికి మాత్రమే వరాలు మరి ఇవ్వబడతాయి. హల్లెలూయా. అయితే చూడండి, నేటి సమాజంలో రకరకాల అపోహలు, రకరకాల వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి ఆత్మ కార్యముల గురించి. చూడండి, వీటిని బట్టి అనేకులు ఆత్మవరాల గురించి సరైన అవేర్నెస్ లేకపోవడము, ఆత్మవరాలు పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మవరాలను పొందుకొని వాటి ప్రకారం నడవాలన్న ఆలోచన లేక చాలామంది మరి ఆత్మవరాలు లేకుండానే ఒట్టివారుగా ఉంటున్నారు. కారణాలు కొన్ని 4-5 ప్రాముఖ్యమైనవి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, మరి సమాజంలో ఒక 2 రకాల వాదనలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 2 రకాల వాదనలు ఉన్నాయి. ఏంటంటే సెషనిజం అంటే దాన్ని ఏమంటారంటే విరమణవాదము. అలాగా ఆ వాదాన్ని ప్రకటించేవారు సెషనిస్ట్స్ అంటారు. సెషనిస్ట్స్ అంటే విరమణవాదులు. ఈ విరమణవాదం ఏంటంటే మరి కొత్త నిబంధనలో ఆత్మవరాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, అన్ని వరాలు ఉంటున్నాయి. అయితే ఇవన్నీ కూడా అపొస్తలుల యుగం అయిపోయిన తర్వాత, వారి యుగం అయిపోయిన తర్వాత ఈ వరాలన్నీ నిలిచిపోయాయి అని చెప్పేదే వీరి యొక్క సెషనిజం అంటే ఈ విరమణవాదం. ఇది ఒక పక్క బాగా బలంగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం సమాజంలో. అయితే మరొక పక్క మనం చూసినట్లయితే కంటిన్యూషనిజం అంటే కొనసాగింపు వాదము. ఇలా వాదించే వారిని కంటిన్యూషనిస్ట్స్ అంటారు. అంటే కొనసాగింపు వాదులు అంటారు. వీరేం చెప్తారంటే, లేదు ఆత్మవరాలు మరి అపొస్తలుల యుగం వరకే కాదు, తర్వాత కూడా నేటికి కూడా నిలిచి ఉన్నాయి, నేటికి ప్రస్తుతం కూడా ఆత్మవరాలు పనిచేస్తున్నాయి, ఆత్మవరాలతో ఉంటున్నారు, అనేకులు ఆత్మవరాలతో నింపబడి వాడబడుతున్నారు అని వీరు చెప్తా ఉన్నారు. ఇలా ఈ 2 రకాల వాదనలు సమాజంలో ఉన్నట్టు చూస్తున్నాం. అలాగే సమాజంలో ఒక గందరగోళము సృష్టించబడింది, ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయబడింది. అలాగే ఇంకొంటే
ఆత్మవరాల గురించి సరైన బోధ చెప్పేవారు లేక, సరైన టీచింగ్, ల్యాక్ ఆఫ్ సర్టెన్ టీచింగ్ చెప్పేవారు ఎవరు లేక, మరి ఆత్మవరాలు సరిగా అనేకులు పొందుకోకుండా, ఆత్మవరాలతో ఆపరేట్ కాకుండా, వాడబడకుండా నిరుపయోగంగా ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి, ఈనాడు అనేక సంఘాల్లో మరి క్రీస్తు సంఘాల్లో అనేక మంది ఆత్మవరాలు అంటే ఏమిటో తెలియని వారు ఉంటున్నారు. ఒకవేళ ఆత్మవరాలు తెలిసినా వాటిని వాడకుండా, ఎలా వాడాలో తెలియకుండా ఉంటున్నారు. మరి కొంతమంది ఏంటంటే ఆత్మవరాలు కలిగి ఉన్న ఒక భయంతో కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ భాషలు, ప్రవచనాల విషయంలో చాలా భయం కలిగి ఉంటారు. అయ్యో, వాడచ్చు, వాడకూడదు, మాట్లాడకూడదు, తప్పు అవునా కాదు అని భయంతో ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే ఆత్మవరాలను కలిగి ఉన్నప్పటికీ ఆత్మీయ స్తబ్దత అంటారు, అంటే సోమరితనం కలిగి ఉంటారు. వాడరు. ఆత్మవరాలు ఉన్న కూడా ఆత్మవరాలను ఉపయోగించరు. హల్లెలూయా. మరి కొంతమంది ఆత్మవరాలు కలిగి ఉంటే ఇది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటారు. చాలామంది వాళ్ళు పొందుకున్న ఆత్మవరాలను బట్టి గర్వము, అసూయ కలిగి ఉంటారు. హల్లెలూయా. వీరే గొప్పవారిగా, అంటే ఇతరుల కంటే తాము శ్రేష్ఠులమని ఉన్నతమైన వారిగా భావించుకొని ఇతరులను తక్కువగా చూసి ఇలా ఉండేవారుగా ఉంటారు. ఇలాగా ఇంకా చూడండి, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మవరాల్ని మరొక వర్గం ఏంటంటే దుర్వినియోగం పరిచే వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. అంటే ఈ ఆత్మవరాలని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే వారిగా, అంటే వ్యాపారాల కొరకు వాడుకునే వాళ్ళగా, ఆస్తులు పెంచుకునే వారిగా, సెలబ్రిటీలుగా మారిపోయేవారిగా. హల్లెలూయా. నేను ఆల్రెడీ వరాలు నీకెందుకనే ఒక షార్ట్ కూడా చెప్పి ఉన్నా, దయచేసి షార్ట్ కూడా చూడండి. ఇలాగా తన స్వప్రయోజనాల కొరకు మరి దుర్వినియోగం కొరకు వాడేవారు మరొక గుంపు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా అతి ప్రాముఖ్యంగా సమాజంలో ఆత్మ వరాల గురించి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే, అనేకులు ఆసక్తి చూపడానికి కారణం ఏంటంటే ఆత్మలేని బోధ ఎక్కువగా ఉంది బయట సమాజంలో. హల్లెలూయా. ఆత్మలేని వ్యక్తులు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం, వారు ఏంటంటే దేవుని వాక్యాన్ని తమ సొంతంగా మలచుకొని తమకు అనుకూలంగా బోధించేవారు ఈనాడు సమాజంలో వారి యొక్క ప్రభావము చాలా విస్తారంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఉదాహరణకు చూసినట్లయితే మరి ఈ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనం నుంచి మరి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ ఆత్మలేని వాళ్ళు బోధించే బోధ ఎలా ఉందో చూద్దాం. చూడండి, 1 కొరింథీ 13:8 ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. హల్లెలూయా. వాళ్ళిచ్చే ఆత్మలేని వాళ్ళు బోధించే బోధ ఇది ఏంటంట? పూర్ణము కానిది. ఓకే, పూర్ణం కానిది అంటే ఏంటి అంటే భాషలు, ప్రవచనాలు, దర్శనాలు, స్వస్థతలు, ఇవన్నీ పూర్ణం కానివే. ఓకే, ఒప్పుకుంటాం. హల్లెలూయా. అవి పూర్ణం కానివే. అయితే ఏం చెప్తున్నారంట? పూర్ణమైనది వచ్చినప్పుడు. ఏంటి వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే పూర్ణమైనది అంటే ఈ 12 మంది అపోస్తులు వాళ్ళు మరణం తర్వాత ఈ ఏంటంటే కొత్త నిబంధన రచించడం పూర్తి అయిన తర్వాత, అంటే అపోస్తులు మరణించిన తర్వాత ఈ బోధ అంటే కొత్త నిబంధన రాయడము కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బైబిల్ పూర్ణమైపోయింది కదా. హల్లెలూయా. అంటే పూర్ణమైంది వచ్చింది కదా. అంటే బైబిల్ అంతా మరి పరిపూర్ణంగా రాయబడిన తర్వాత పూర్ణం కానీ ఈ దర్శనాలు, ప్రవచనాలు, ఇవి స్వస్థతలు లేవు, అవన్నీ వ్యర్థమైపోయాయి అంటున్నారు. హల్లెలూయా. చూడండి, ఒకసారి వారికి జవాబుగా 12వ వచనం చూస్తే, ఇప్పుడు అద్దములో సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూచుచున్నాము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలే ఈ పైన విషయాలు చెప్పేది. అపోస్తలుడైన పౌలే పైన విషయాలు చెబుతూ కిందగా 12వ వచనంలో వివరణ అర్థం చెబుతున్నాడు. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. అద్దము బైబిలే, మీరు అన్నట్టు పూర్ణమైనది అన్నట్టుగా బైబిలే అద్దము. హల్లెలూయా. అద్దములో సూచనగా చూచుచున్నాము. ఎవరిని సూచనగా చూచుతున్నాము? గుర్తుగా, మాదిరిగా చూచుతున్నాము ప్రభువైన యేసుక్రీస్తు వారిని. హల్లెలూయా. అంటే వాక్యం అనే అద్దములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక గుర్తుగా, ఒక సూచనగా, మాదిరిగా చూస్తున్నాం. కానీ హల్లెలూయా, అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏంటంటే అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఎప్పుడు ముఖాముఖిగా చూస్తాము అంటే ఆయన రాకడలో. అప్పుడు ఒకవేళ రాకడలో బ్రతికి ఉన్న వాళ్ళు ఆయన రాకడలో ఆయనను ముఖాముఖిగా చూడగలుగుతారు. ఒకవేళ అప్పుడు రాకడ సమయంలో లేకపోతే ముందుగానే చనిపోయి ఉంటే, మరి ప్రభునందు నిద్రించి ఉంటే వాళ్ళు మరి పరలోకంలో ప్రభుని ముఖాముఖిగా చూస్తారు. అపోస్తలుడైన పౌలు చెప్పే వివరణ ఇది. హల్లెలూయా. అంటే ఇక్కడ పూర్ణము కానిది వరాలే. ఓకే, పూర్ణమైనదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు గుర్తు. హల్లెలూయా. అంటే
పరలోకములో దర్శనాలతో పని లేదు, పరలోకంలో ప్రవచనాలతో పని లేదు, పరలోకంలో స్వస్థత పని లేదు. అక్కడ అవి నిరర్థకం అవుతాయి. పరలోకంలో వాటికి వ్యర్థము, వాటికి ఉపయోగమే లేదు అని అపోస్తలుడు పౌలు అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఇది 1 కొరింథీ 13 నుంచి 10 పట్టుకొని మాట్లాడుతున్నారే. చూడండి, మీరు ఎప్పుడు మాట్లాడాలంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4:22 గనక ఈ మాటలు రాయబడి ఉంటే మీరు చెప్పి వాదన కరెక్ట్ అవుతుంది. హల్లెలూయా. అంటే అది చెప్పి ముగిస్తున్నాడని. అపోస్తలుడైన పౌలు ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ 1 కొరింథీ 14 వచ్చేసరికి ఆత్మవరాలను ఆపేక్షించాడని అంటున్నాడు. నిరర్థకమైనప్పుడు మళ్ళీ ఆత్మవరాలను ఆపి కోరుకోవడం ఎందుకు చెబుతాడు? హల్లెలూయా. గనుక ఇలాగా ఆత్మలేని బోధ చెప్పడం వల్ల అనేక మంది ఆత్మ వరాల పట్ల అవేర్నెస్ లేక, దేవుణ్ణి ఆత్మవరాల చేత మనం నింపబడాలా, వాడబడాలా, ప్రభు కొరకు, క్రీస్తు సంఘం కొరకు, ఇతరుల కొరకు పరిచయం చేయాలని, దేవుని మహిమను మనం ప్రత్యక్ష చేయాలి, దేవుని పని చేయాలి, సెలవును ఎత్తుకోవాలని ఆలోచన లేక ఏంటంటే అందరూ ఆదివారం క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు, నమ్ముతున్నారు, బాప్తిసాలు పొందుకుంటున్నారు. కానీ దేవుని కొరకు పనిచేసేవారుగా ఎవరు ఉండరు. హల్లెలూయా. ఉండడం లేదు. కారణం ఏంటంటే ఇలాంటి బోధల వల్ల. హల్లెలూయా. అయితే ఈ దినం మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఇలాంటి అపోహల వల్ల మరి అనేకులు ఆత్మవరాలను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. పొందినా గ్రహించలేకపోతున్నారు. సరే, తర్వాత ఆత్మవరాలు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆత్మవరాలు అంటే ఏంటి? ఆత్మవరాలు అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉంటున్నాయి, ఎక్కడెక్కడ రాయబడ్డాయి, పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా, మరి అన్ని వంటిని కూడా తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, ఆత్మవరాలు అనేటి పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలో లేని వరాలు కొత్త నిబంధనలు ఉంటున్నాయి. కొత్త నిబంధనలు లేని ప్రత్యేకమైన పెక్యులర్ వరాలు పాత నిబంధనలో ఉన్నట్టుగా మనం ఒక 7 వరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ సాధారణంగా అనేకులు ఆత్మవరాలు 9 అని, అంటే 1 కొరింథీ 12 నుంచి 10 వరకు తీసుకొని అక్కడ చూస్తే అక్కడ 9 వరాలు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, స్వస్థత వరము, అద్భుతము చేయు వరము, ప్రవచన వరము, ఆత్మను వివేచన వరము, నానా భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థం చెప్పే వరం. ఇలా 9 ఉన్నాయి. ఈ 9 పట్టుకొని 9 వరాలు ఉన్నాయి, 9 వరాలు ఉన్నాయి అనే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఏంటంటే రోమిలు రాసిన పత్రిక 12 నుంచి 8 వరకు చూస్తే అక్కడ ఇంకా ప్రత్యేకంగా ఒక 7 వరాలు రాయబడ్డాయి. ప్రవచనము, తర్వాత పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, పంచిపెచ్చుట, ఇంకా అలాగే పై విచారణ చేయుట, కనికరించుట, ఇవి కూడా పరిశుద్ధాత్మ వరాలే. ఇక్కడ 7 రాయబడ్డాయి. అలాగే 1 కొరింథీ మళ్ళీ 12 నుంచి 30 వరకు చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక 8 వరాలు మనం చూడగలం. ఏంటంటే అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, బోధకులు గాను, అద్భుతములు చేయువారు గాను, స్వస్థత పరచువారు గాను, ఉపకారం చేయువారు గాను, అలాగే ప్రభుత్వములు చేయువారు గాను, నానా భాషలు మాట్లాడువారు గాను, ఇవన్నీ కూడా వరములే, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరములే. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చూస్తే అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా 3 వరాల గురించి ఆ సందర్భంలో మరి ఆ సంఘంలో 3 వరాల ప్రాముఖ్యతను గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సువార్థికులు గాను, కాపరులు గాను, ఉపదేశకులు గాను, ఇలా వరాలన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే అన్నీ రిపీట్ అయిన వరాలే ఉంటున్నాయి. అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే కొత్త నిబంధనలో ఎక్కువగా వరాల గురించి ఈ 4-5 రెఫరెన్సుల్లో ఎక్కువ వచనాల గురించి లిస్ట్ రాయబడ్డాయి. అయితే పాత నిబంధనలు అలా రాయబడలేదు. అంటే పాత నిబంధనలు కూడా రాయబడి ఉన్నాయి. అలాగా ఒక చోట రాయబడి ఉన్నాయి. యోవేలు గ్రంథము 2:28 చూస్తే అక్కడ 3 వారాల గురించి మరి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోవేలు 2:28 తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని 3 వారాల గురించి అక్కడ 3 లిస్టు రాయబడ్డాయి. హల్లెలూయా. అయితే అక్కడ కొత్త నిబంధనలు ఇలా లిస్టు ఎందుకు రాయబడ్డాయి, ఈ పాత నిబంధనలు ఎందుకు రాయబడలేదంటే చూడండి, ఒకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ క్రియ చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు, ఇక్కడ పనిచేస్తున్నాడు. ఏంటి తేడా ఏంటంటే గడిచిన వారం కూడా తెలుసుకున్నాం. చూడండి, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున తన కలిగి ఉన్న ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన పని కార్యాన్ని జరిగించి లేదంటే కొంతమందిని వాడుకొని వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధనలో అలా కాదు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చెప్తున్నారు కదా, ఇదిగో నేనైతే నీటిలో మీకు బాప్తిసం ఇస్తున్నా, నా వెనక వచ్చేవాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తారని రాయబడింది. ఆత్మలో అంటే పరిశుద్ధాత్ముడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, రెండవది పరిశుద్ధాత్ముడు ఆత్మలో బాప్తిసం ఇస్తారంట. హల్లెలూయా. మరి అగ్ని బాప్తిసం అంటే అది పరిశుద్ధాత్మ వరం కాదు. అదేంటంటే అగ్ని బాప్తిసం అనేది శ్రమల గురించిన
అర్థమై వివరణ ఉంది. శ్రమల బాప్తిసము, హల్లెలూయా, నీటి బాప్తిసము భౌతిక సంబంధానికి, పరిశుద్ధాత్మ బాప్తిసము ఆంతరంగకు సంబంధించింది. తర్వాత ఈ శ్రమల బాప్తిసము అంటే మనల్ని శుద్ధి చేయడానికి, దేవుడు మనం పరీక్షించడానికి ఈ రెండు విషయాలు చక్కగా నిలబడినామా, శ్రమలు ఎదుర్కొంటామా, చక్కగా నిలబడతామా అని టెస్ట్ చేయడానికి మరి అగ్ని బాప్తిసాన్ని చూస్తున్నాం. ప్రతి వారు కూడా ఈ 3 రకాల బాప్తిసాలు పొందవలసినదే. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా చూడండి, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన పని చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే కొత్త నిబంధనలో ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా నిలిచి, ఆయన శాశ్వత కాలం నిలిచి, ఆయన ప్రతి వారిలో నుండి నిలిచి ఆత్మకార్యాలు జరిగిస్తున్నట్టుగా ఆత్మ ప్రత్యక్షతను మనం చూడగలం. పాత నిబంధనలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని నెరవేర్చుకొని జరిగించుకొని వెళ్ళిపోయేవాడు. ఇక్కడ పాత నిబంధనలో ఏంటంటే ఆత్మవరాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తి చూపిస్తున్నాయి. సేవకుల్ని వాడుకోవడం రాబోయే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తి చూపిస్తూ పాత నిబంధనల వరాలన్నీ వాడబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నట్టు కాకుండా దాదాపుగా ఆత్మవరాలు అనేవి దాదాపుగా 36 ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ప్రాముఖ్యంగా 36నే తీసుకుందాం. హల్లెలూయా. ఇప్పటి వరకు కొన్ని తెలుసుకున్నాం. అందులో ఇంకోటి ప్రాముఖ్యమైనది బ్రహ్మచర్యము, అంటే సెలిబసీ, అంటే వివాహం చేసుకోకుండా కొందరు పరిచర్య చేస్తుంటారు. కొంతమంది దీపెంతుకు సంఘాలు అయితే వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని మేము నపుంసకులుగా చేసుకున్నాము, అంటే మేము జన్మతః నపుంసకులు కాదు, కానీ మేము ఏంటంటే పరిచర్య కొరకు మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకొని పెళ్లి లేకుండా మేము బ్రహ్మచారులుగా పనిచేస్తాం. ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఒక వరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాల్లో బ్రహ్మచర్యం అనేది ఒక వరం. హల్లెలూయా. ఇలాగ చాలా ఉన్నాయి, మీకు తెలియని చాలా వరాలు ఈ దినం మీకు పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా. ఇలాంటి మరి అద్భుతమైన సందేశాలు మీరు ఎప్పుడు విని ఉండకపోయి ఉండవచ్చు. హల్లెలూయా. కనుక వింటుండగా ఈ వరాలు ప్రభా నాకు దయచేయి, ప్రభా అలాంటి వరాలతో నన్ను నింపుతావా, నువ్వు అడగడంలో తప్పులేదు, కానీ నువ్వు అడిగినది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరము ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. హల్లెలూయా. కానీ అడగడంలో తప్పు లేదు. ఇక చూడండి, రెండవది ఏంటంటే మిషనరీ. రాబోయే రోజుల్లో ఒక్కొక్క వరం గురించి ఒక ప్రత్యేక ప్రసంగం మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఇందాక బ్రహ్మచర్యం అన్నా కదా, సెలిబసీ, దాని గురించి ఒక ప్రసంగం తెలుసుకుందాం. అలాగే మిషనరీ ఏంటంటే సర్వలోకానికి సువార్త ప్రకటించేవారుగా. అలాగే చూడండి, పాత నిబంధనలో దేవుడు కొంతమంది బెసలేలను చూస్తే దేవుడు అతనికి ప్రత్యేకమైన వరాలు, చేతి వృత్తులు, ఒక స్కిల్ఫుల్నెస్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక టాలెంట్, ఏదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరంగా చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, చాలామంది మ్యూజిక్ని, ఇన్స్ట్రుమెంట్ని వితౌట్ ప్రిపరేషన్ ఎక్కడ నేర్చుకోకుండానే రకరకాల వాయిద్యాలు వాయిస్తుంటారు, ఆరాధన చేస్తుంటారు. ఇలాగా అది దేవుడిచ్చే ఒక వరంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శాంతిని నెలకొల్పుతారు. ఇది కూడా ఒక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే పెక్యులర్ వరంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, ఇంకా ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే స్టెవార్డ్షిప్, అలాగే ఏంటంటే మేనేజ్మెంట్. అంటే మనం ఇది పాత నిబంధనలు చూసినట్లయితే ఫరో యోసేపును పిలిచి, ఇదిగో యోసేపును పిలిచి, యోసేపు ఇదిగో నా రాజ్యం అంతటికి పైన నువ్వు అధికారిగా ఉండు, ఇదిగో అన్నిటిని కూడా చక్కజేయని అతనికి సంరక్షణ బాధ్యత అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా మొత్తం 36 వరాలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వచ్చే వరంలో ఒక్కొక్క వరం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దయచేసి తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా గనుడా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ దినం ప్రభా ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాం వింటున్నారో ప్రభా, అయ్యా అలాంటి వారందరినీ ఆయన ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మదేవ వారిని ఇదిగో తండ్రి ఆత్మవరాల పట్ల వారికి అవేర్నెస్ కలిగించండి నాయన. ఆత్మవరాలు పొందుకోవాలని ఆశను పుట్టించండి నాయన. ఆత్మవరాలు పొందుకొని నాయన ఇదిగో ఆత్మకార్యాలు జరిగించేవారుగా వారిలో ఆత్మ ప్రత్యక్షత కనబడులాగున ఇదిగో ప్రభా మీ రాజ్యానికి ఇదిగో వారు ఇదిగో అయ్యా మీ రాజ్య నిర్మాణం కొరకు అయ్యా సిద్ధపడినట్లుగా కృపదయచే. జగ్దోర్ ఇవా శరమ సరౌగన ఓలాబ రౌతన ఇవి క్రియాసన ఓలా రవ శరగ్ధర తండ్రి స్తోత్రం నాయన. ఈ దినం ప్రభా ఇదిగో కొంతమందిని నాయన ఇదిగో ప్రత్యేక వరములతో నింపిన ఆయన కొంతమంది నాయన ఈ ప్రసంగం వినేవారిలో కొంతమందిని నాయన ప్రత్యేకమైన పరిచయ కొరకు మీరు ఎన్నుకోబోతున్నందుకు ఇదిగో నాయన కొంతమందిలో ఇదిగో ప్రభా మరి కొంతమంది నాయన ఇదిగో కొంతమంది స్త్రీలు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వింటుండగా ఇదిగో వారికి కొన్ని అయ్యా వాళ్ళు వినేటప్పుడు కొన్ని ఇదిగో తండ్రి ప్రసంగం మళ్ళీ వినేటప్పుడు ఇదిగో వారికి కొందరికి కొన్ని వరములతో మీరు నింపబోతున్నట్టుగా ఇదిగో బయలుపరుస్తున్నారు తండ్రి. జగ్దోర్ యా శరంతరి తండ్రి సాయం చేయండి ప్రభా.
అయ్యా అనేకుల్ని ప్రభా ఎవరైతే అడుగుతున్నారో ప్రభా ఆశపడుతున్నారో అలాంటి వారందరినీ మీ ఆత్మతో నింపి అభిషేకించి ఆత్మవరాలతో నింపి వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.